1985 జూలై 13న జరిగిన ప్రతిష్టాత్మక లైవ్ ఎయిడ్ కాన్సర్ట్కు ముందు ఫ్రెడ్డీ మెర్క్యూరీ ఒక తీవ్రమైన సవాలును ఎదుర్కొన్నారు. అతని గొంతు తంతులు బలహీనపడిన కారణంగా కంఠ నిపుణులు అతను ప్రదర్శన ఇవ్వకూడదని హెచ్చరించారు. కానీ మెర్క్యూరీ మాత్రం వెనకడుగవేయలేదు. వైద్యుల సూచనలను పక్కన పెట్టి తన అసౌకర్యాన్ని భరిస్తూ క్వీన్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.5 బిలియన్ మందికి పైగా ప్రేక్షకుల ముందుకు స్టేజ్ పైకి వచ్చాడు. అద్భుతమైన 22 నిమిషాల ప్రదర్శనలో బొహీమియన్ రాప్సడీ, రేడియో గాగా, హ్యామర్ టు ఫాల్ మరియు వి ఆర్ ది ఛాంపియన్స్ వంటి గీతాలను శక్తివంతంగా ఆలపించాడు. మెర్క్యూరీ యొక్క ఆకర్షణ, ఎనర్జీ మరియు అతిరథమైన గాత్ర ప్రతిభ వెంబ్లీ స్టేడియంలోని జనం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రత్యేకించి అతను అయ్యో అనే శబ్దంతో ప్రేక్షకులను ఆలాపన చేయించి నడిపించిన సందర్భం లైవ్ కాన్సర్ట్ చరిత్రలో చిహ్నంగా నిలిచిపోయింది. ఏళ్ల తర్వాత బీబీసీ నిర్వహించిన ఓ సర్వేలో క్వీన్ లైవ్ ఎయిడ్ ప్రదర్శనను చరిత్రలోనే గొప్పతమ లైవ్ షోగా ప్రకటించారు. దీని ద్వారా ఫ్రెడ్డీ మెర్క్యూరీ ఒక అద్భుతమైన స్టేజ్ ఆర్టిస్ట్గా తన స్థానాన్ని ముద్రించుకున్నాడు.